వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, కార్తీక మాసంలో రాబోయే మాస శివరాత్రి సంతరించుకున్న ప్రాధాన్యత గురించి, ఈ రోజు మనం చేయాల్సిన విధి విధానం గురించి ఒకసారి ప్రేక్షకులకి గుర్తు చేద్దాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ప్రతి మాసంలో ఒక శివరాత్రి, అది అమావాస్య ముందు రోజు వచ్చే శివరాత్రి. చాలా చాలా ఉన్నాయండి ఈ మాస శివరాత్రి విశిష్టతలు. 11 మాస శివరాత్రుల పాటు ఎవరైనా సరే పిల్లలు లేని వారు శివక్షేత్రానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి భార్యాభర్తలు ఈ 11 నెలలు పూర్తయ్యేసరికి వాళ్ళకి సంతానం అందుతుంది అని ఒక ప్రతీతి. మనకి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది నల్లగొండ జిల్లాకి వెళ్ళే దారిలో. అక్కడ ప్రత్యేకంగా మాస శివరాత్రికి వెళ్తే చాలా మంది నిద్రించి ఉంటారు. అక్కడ పరశురాముడు స్వయంగా తాను ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట. ఆయన ఆఖరికి శివుడు ప్రత్యక్షం అవ్వలేదని గండ్రగొడ్డలితోని కొడితే గుండములు ఏర్పడ్డాయి అక్కడ. అలా నంది కుండమని, శివుడి కుండమని, అలా ఆయన పరివారం ఎంత ఉంటుందో అంతమందికి అన్ని కుండాలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఇలా వేములవాడ రాజన్న దేవాలయం, అలా ప్రతి శివాలయంలో కూడా మనం మాస శివరాత్రికి వెళ్ళి నిద్ర చేస్తే చాలా విశిష్టత. అయితే మాస శివరాత్రి నాడు ప్రత్యేకంగా శివుడికి సంబంధించి, ఉదాహరణకు కార్తీక పౌర్ణమి నాడు ఎవరైనా సరే కళ్యాణం చేయించుకోలేకపోయారు. ఆడవాళ్ళకి సంబంధించి ఇబ్బందులు కావచ్చు, ఈ మధ్య కాలంలో ఎవరైనా డెలివరీలు అయితే పురుడు వచ్చిందని కావచ్చు, ఏ కారణం వల్లైనా వాళ్ళు మళ్ళీ మాస శివరాత్రి కళ్యాణం చేయించుకోవచ్చు. ఎవరైనా అభిషేకం చేయించుకోలేదు పౌర్ణమి రోజున, లేదా సోమవార వ్రతాలు చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాస శివరాత్రి రోజు చేయొచ్చు. ఇలా ఆల్టర్నేట్ గా మనకు ఒక డే అనేటువంటిది విశిష్టంగా కావాలి అంటే మాసంలో, అది మనకు మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి ప్రత్యేకంగా ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళు, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇంకా ఎవరైనా సరే మగ పిల్లలు ఆడపిల్లలు వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా కోర్టు కేసులలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయని ఇబ్బంది పడుతున్న వాళ్ళు, రాజకీయాల్లో ఉంటూ ప్రత్యేకంగా వాళ్ళకి ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నాయి, మాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళు, అనుకున్నంత గుర్తింపు లేదు లేదా ఒకప్పుడు గుర్తింపు ఉండి ఇప్పుడు పోయింది అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మాస శివరాత్రి నాడు ప్రత్యేకంగా స్వామివారి యొక్క కళ్యాణము, హోమము చేయించుకుంటే చాలా చాలా మంచి. మేమేంటంటే ఈ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి నాడు ప్రత్యేకంగా ఒక మహాలింగార్చన చేయాలనే ప్రపోజల్లో ఉంది. మహాలింగార్చన అంటే 365 శివలింగములు సైకతం, అంటే పుట్టమన్నుతో తయారు చేసి శివలింగ ఆకారంలో పేర్చుకొని అక్కడ స్వామివారికి 365 శివలింగాలకు అభిషేకం చేస్తూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు. ఇది చేయాలి అని అంటే 100 మంది వరకు మాత్రమే లిమిటేషన్. ఇలా చేసుకునే వాళ్ళకు ఎలా అంటే చిన్నది, అంటే మనం ఇంతకు ముందు కూడా అనుకున్న విగ్రహాలు యజమాని బొటనవేలు పరిమాణంలోనే ఉండాలి. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి చిన్న శాలగ్రామం సంబంధించినటువంటి స్ఫటిక శాలగ్రామం, ఒక కరుంగలి మాల, ఒక మృత్యుంజయ యంత్రం ఆ పూజలో పెట్టి ఇవ్వాలి. మళ్ళా అమౌంట్ కూడా ఎక్కువ ఉంటే ఎవరు రాలేరు, కాబట్టి తక్కువ మొత్తంలో ఒక 2000 అంటే 2000 ఆ రేంజ్లోనే ఉండాలి అనేటువంటి ప్రపోజల్తోని చేస్తున్నాం. ఇలాంటివి ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మనం ఒక మహాలింగార్చన చేయించాలంటే 30-40 వేలు అవుతాయి. అంత పెట్టుకోలేరు కదండి. పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి చేయడం వల్ల వాళ్ళు నిజంగా ఒక నేను చెప్పినటువంటి సామాగ్రి కొనుక్కోవాలంటేనే 3-4 వేలు అవుతాయి. వాళ్ళు ఇంకా తెచ్చుకునేది ఏమీ లేకుండా వాళ్ళు చెల్లించిన ఈ కొద్ది మొత్తంలోనే కార్యక్రమం చేయించాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నారు. ఇలా చాలా చోట్ల చేస్తారు. నేను చెప్పిన దగ్గర చేయించుకోవడం కాకుండా వాళ్ళు ఎక్కడైనా సరే కార్యక్రమాలు అర్చక స్వాములు పెడుతూ ఉంటే ఖచ్చితంగా పాల్గొనాలి. పాల్గొంటే వారికి సంపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. మనకు శివుడికి పూజ చేయడం వల్ల లాభం ఏంటి? ఆయన శ్మశానంలో తిరుగుతాడు, ఆయన సన్యాసి, బూడిద రాసుకుంటాడు, ఇలా అందరూ అంటుంటారు. పరమేశ్వరుడు ఐశ్వర్య కారకుడు. లక్ష్మీదేవే మొగస్వరూపంలో సంచరిస్తే ఆయనే పరమశివుడు. అందుకే ఈశ్వరో ఐశ్వర్య కారక అంటారు. శివాయ విష్ణు రూపాయ శివయే
శివోశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివం. శివుడికి భార్య కావాలి అని అంటే ఖచ్చితంగా విష్ణుమూర్తే రావాలి. అందుకే శివుడు తెల్లగా ఉంటాడు, పార్వతీదేవి ఎర్రగా లేదా నలుపు రంగులో ఉంటాడు. అదే గనక విష్ణుమూర్తి నలుపు రంగులో ఉంటే లక్ష్మీదేవి తెల్లగా ఉంటుంది, శివుడు కూడా తెల్లగా ఉంటాడు. కాబట్టి వారిరువురు భార్యాభర్తలు. అలా శివుడికి పూజ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఐశ్వర్యకారకులు. ఐశ్వర్యం అంటే డబ్బు కదండి అంటే కాదండి, సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, మనం సంపాదించుకున్న సంపాదన మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టడం, ఇప్పటికిప్పుడు 30-40 మంది వచ్చినా మనం వండి అన్నం పెట్టే స్థితిలో ఉండడం, వీలైతే ఒకరికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప ఎవరి దగ్గర దేహి అని చేయి చాచకుండా ఉండడం. ఇది కదా ఐశ్వర్య స్వరూపం అంటే. కోట్లు డబ్బు సంపాదించిన వాళ్ళు కడుపు నిండా తినలేని వాళ్ళు, కంటి నిండా నిద్రలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఐశ్వర్యం కావాలి అని అంటే ఈశ్వర స్వరూపానికి పూజ చేయడము, అది కార్తీక మాసంలో చేయడం చాలా చాలా శ్రేష్టం. సో కార్తీక మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రిని మనందరం సద్వినియోగం చేసుకుందాం. గురుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటిద్దాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.